డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక గాలింపు చర్యలను కొనసాగిస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలోని ఫిషరింగ్ ల్యాండ్ సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ వైఖోం నిడియాదేవి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, ముమ్మిడివరం స్థానిక శాసనసభ్యులు దాట్ల బుజ్జిరాజు, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయకులతో కలిసి ఆయన క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తూ గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు భరోసా కల్పించే దిశగా పనిచేయాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి, జిల్లా యంత్రాంగం, పోలీస్, మెరైన్ విభాగాలు, భారత నౌకాదళం, కోస్ట్ గార్డులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని తెలిపారు. అన్ని రకాలుగా ట్రై చేశారు. చివరికి ఏమి దొరకకపోతే, ఆచూకీ లేకపోతే కొంచెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. కొంచెం ఆమె ఎస్ఐ గారు మిగతా ఛానల్ మెరైన్ ద్వారా లేదంటే నావీ ద్వారా కూడా ఆమె మాకు ఇంటిమేషన్ అందుతారేమో మాకు ధైర్యంగా ఉంటుందని ఒక ఆలోచనతో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండండి. మనకి భగవంతుడు ఒకటి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సముద్రం అల్లకొల్లు లేదు, ప్రశాంతంగా ఉంది. మనకి అడ్వాంటేజ్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎవరైతే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారో, కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఆ పోలీస్ స్టేషన్ మా మత్స్యశాఖకి సమాచారం ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే అప్రమత్తం, నిమిషాల మీద అప్రమత్తమై నేవీకి కానీ, కోస్ట్ గార్డుకి కానీ, లేకపోతే విశాఖపట్నంలో డిఐజీ మెరైన్కి కానీ ఇమీడియట్గా కాల్ తీసుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మేమందరం మాట్లాడారు. ఇప్పుడు దాదాపుగా 7 షిప్పులు, నేవల్ నుంచి 2, కోస్ట్ గార్డ్ నుంచి 5 షిప్పులు వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాలు సంచరిస్తున్నాయి. ఈరోజు ఉదయం కూడా అత్యాధునికమైనటువంటి 2 విమానాలకు కూడా రంగంలో దించారు. అంటే పిన్ టు పిన్ ఎక్కడున్నా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నాకు తెలిసి భగవంతుడి దయ వల్ల బయటపడతారు. అయితే మనకు ఆందోళన బయటపడడానికి ఏదో సైక్లోన్ వచ్చి అల్లకొల్లోలంగా ఉండి ఇటువంటి ప్రమాదం జరుగుంటుందేమో అనుమానం పడడానికి అటువంటి ఆలోచన ఎక్కడా లేదు. అందులో డ్రింకింగ్ వాటర్ ఉంది, నడవడానికి డీజిల్ కూడా ఉంది. మీ అందరికి కూడా ఇప్పటికే సమాచారం ఉంది. ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి IND AP E8 MO 135 నెంబరు మత్స్యకార బోటు 3వ తేదీన ఆగస్టు నెల ఇక్కడ నుంచి బయలుదేరిన విషయం మీ అందరికి కూడా తెలుసు. అందులో 7 మత్స్యకారులు ఉన్నారు. ఒకరు కోపనాతి రామకృష్ణ, తండ్రి సత్యనారాయణ, కొల్లాటి యేసుదాస్, తండ్రి వెంకట్రావు, పాలేపు సంతోషరావు, తండ్రి ఆదినారాయణ, కర్రి రాంబాబు, తండ్రి చిన్ని కృష్ణమూర్తి, కొల్లాటి శ్రీనుబాబు, తండ్రి ఆదినారాయణ, సంగడి తాతారావు, తండ్రి మనేషు, కోనాడి సతీషు, తండ్రి సత్యనారాయణ. వీళ్ళు అమలాపురం అండ్ ముమ్మడివరం నియోజకవర్గానికి చెందినటువంటి మత్స్యకారులు. వీళ్ళు వెళ్ళేటప్పుడు మేము 10 రోజుల్లో వేట చేసుకొని మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి కుటుంబ సభ్యులందరికీ తెలియచేశారు. అయితే 10 రోజులు సమయం దాటిపోయి తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన, అనుమానం ప్రారంభమై కుటుంబ సభ్యుల్లో ఒకరు కె భవానీ శంకర్ ఆగస్టు 17వ తారీఖున పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఇమీడియట్గా మా మత్స్యశాఖకి సమాచారం ఇచ్చిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను.
ఎప్పుడైతే మత్స్యశాఖ సమాచారం ఇచ్చారో వెంటనే మత్స్యశాఖ మంత్రిగా నేను కానీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ఏదైతే ఈ గాలింపు చర్యల్లో ప్రధాన భాగస్వామ్యమైనటువంటి తూర్పు నౌకాదళ కమాండెంట్ అధికారులకు సమాచారం ఇచ్చాం. భారత తీర రక్షణ దళం కమాండెంట్కి కూడా సమాచారం ఇచ్చాం. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మెరైన్ డిఐజీ జెట్టి గారికి కూడా సమాచారం ఇచ్చి గాలింపులు ప్రారంభించామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికే గాలింపు చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. కోస్ట్ గార్డ్ నుంచి 5 అధునాతనమైనటువంటి పడవలు రంగంలో దిగాయి. నేవల్ నుంచి 2 పడవలు రంగంలో దిగాయి. నిన్నటికి మచిలీపట్నంతో ఇక్కడ బయలుదేరినటువంటి పసుపు రంగు గల ఒక బోటు అక్కడ ఉందని తెలిస్తే దాని మీద ఇమీడియట్గా అప్రమత్తమై చూశారు. అది మిస్ అయిన బోటు కాదని తెలుసుకున్నారు. ఏదైతే ఈ నిబంధనల ప్రకారం ముందు 150 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ 7 బోట్లు కూడా తిరుగుతున్నాయి. దీనివల్ల ఇంకా సమాచారం రాకపోవడంతో ఈరోజు ఉదయం నుంచి అత్యాధునికమైనటువంటి 2 విమానాలను కూడా నేవీ వాళ్ళు రంగంలో దించారు. ఇప్పుడు రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 300 నాటికల్ మైల్ దూరంలో మొత్తం అన్వేషించి దీని సమాచారం తెలుసుకోవాలని చెప్పి